కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాశీలో సుమన్ టీవీ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశక హనుమంత. ఇప్పుడు మనము ఎల్లే గుడి నా వెనకాల కనిపిస్తుంది. బడే హనుమాన్ మందిర్ అంటారు. ఈ ఒక్క హనుమంతుడు మాత్రమే ప్రపంచంలో పడుకొని ఉంటున్న విగ్రహం అన్నమాట. అసలు ఎందుకు పడుకొని ఉంటాడు? అసలు ఏంటి ఇక్కడ కథ? మరి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? స్వయంభూనా? ఎప్పటి గుడి ఇది? ఎంత చరిత్ర ఉంది? ఇవన్నీ మనం తెలుసుకుందాం. రెడ్ హనుమంత మహిత గుణవంత ధీమంత అతులిత బలవంత హనుమంత మహిత గుణవంత ధీమంత అతులిత బలవంత. ఈ బడే హనుమంతుడు యాక్చువల్గా ఇక్కడ వెలిసిండా అంటే కాదు అనే చెప్తాను నేను. అయితే పురాణాలు చెప్తున్న కథ ఏంటి అంటే, సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడు ఇద్దరు కలవడానికి చేసిన యుద్ధంలో ఆంజనేయ స్వామి చాలా అలసిపోయిండు, చాలా దెబ్బలు తగిలించుకున్నాడు, ఎంతో కష్టపడ్డాడు. ఆంజనేయ స్వామి లేకపోతే శ్రీరాముడు సీతమ్మ తల్లిని దక్కించుకోవడం తీసుకొచ్చుకోవడం అనేది చాలా కష్టమయ్యేది అని అంటారు. అలాంటి శక్తి హనుమంతుడిది. సో ఆ హనుమంతుడు అలసిపోయి సొలిసిపోయి దెబ్బలు తాకించుకొని బాగా కష్టపడుతుంటే ఆ సీతాదేవి చూసి, అయ్యా నాయన నేను నీకు మందునిస్తా, ఇది కొంచెం రాసుకొని నువ్వు ఇక్కడే కొంతసేపు విశ్రమించు అని చెప్పేసి సీతమ్మ తల్లి అనిందనమాట. అప్పుడు ఆ సీతామాత చెప్పిన మాట విని ఆంజనేయ స్వామి ఆ మందుని ఆయన గాయాలకు రాసుకొని వింధ్యా పర్వతాలు, అంటే ఈ ప్రయాగ నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వింధ్యా పర్వతాల పైన నిద్రలోకి వెళ్ళిపోయి హాయిగా అట్లా పడుకొని ఉండిపోయిండు. అయితే ఈ గుడి ఎక్కడుంది అని అంటే, యాక్చువల్గా అక్బర్ కట్టిన ఒక పెద్ద కోట ఉంది ప్రయాగరాజ్లో. మీరు గంగా నది దగ్గర నుంచి అక్కడ ఘాట్స్ దగ్గర నుంచి చూసినా కూడా మీకు అది కనిపిస్తుంది ఆ కోట. ఆ కోట కింద వైపు ఉందన్నమాట. అసలు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి, ఇది తెలుసుకోవాలి ఇప్పుడు మనము. అయితే ఆంజనేయ స్వామి అక్కడ వింధ్యా పర్వతాల పైన నిద్రిస్తున్నాడు కదా. తర్వాత కొన్ని యుగాలకు ఒక బిజినెస్ మ్యాన్కి ఈ విషయం తెలిసిందంట. ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్కి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్కి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది భారీగా, అది కూడా పడుకొని ఉంది. ఇప్పుడు వరకు అసలు ఎక్కడా కూడా ప్రపంచంలో ఆంజనేయ స్వామి పడుకొని ఉండడం అనేది మనం చూడలేదు అని చెప్పేసి ఆయన ఏం చేసిండంటే వింధ్యా పర్వతాల దగ్గరికి పోయి అక్కడి నుంచి వెళ్ళి ఈ ఆంజనేయ స్వామిని మనం తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైనా మన ప్రయాగరాజ్లో ఒక మంచి ప్లేస్ చూసి అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేద్దాము అనుకున్నాడు. అనుకొని ఆయన ఏం చేసిండంటే వింధ్యా పర్వతాల మీద నుంచి ఒక పడవను మాట్లాడుకొని అక్కడ గంగాదేవి ఒళ్ళో ఆ పడవల ఆ స్వామిని పడుకోబెట్టుకొని తీసుకురానికి అనేసి వెళ్ళిన తర్వాత తీసుకురావడం కూడా స్టార్ట్ అయింది. కానీ కరెక్ట్గా ఇక్కడ ఈ ప్రాంతం ఇప్పుడు ఎక్కడైతే గుడి ఉందో ఈ ప్రాంతంలో అక్కడ రాగానే పడవ అనేది విరిగిపోయింది. ఆ పడవ 2 ముక్కలుగా విరిగిపోగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళి వేరే మార్గమే లేదు, అక్కడి నుంచి తీసుకురానికి అవకాశమే లేకుండా అయిపోయింది. అప్పుడు ఆ హనుమంతుని విగ్రహం, ఆ భారీ హనుమంతుని విగ్రహము అమాంతం అట్లా గంగా నదిలో మునిగిందన్నమాట. అయితే ఈ విషయాన్ని అప్పటి రాజైన అక్బర్కి ఆ బిజినెస్ మ్యాన్ పోయి చెప్పడం జరిగింది. అయితే ఆ అక్బర్ కట్టించిన ఏదైతే కోట ఉందో ఆ కోటకి ముందే జస్ట్ కొంచెం ముందే కింద భాగంలో ఈ విగ్రహం పడిపోవడం నీళ్ళల్లో జరిగింది. కాబట్టి అక్బర్కి తెలియగానే అక్బర్ ఏం చేసిండంటే ఆయన సైనికులు, ఆయన ఎవరైతే టీం ఉంటారో సైనికులు అందరూ కూడా వాళ్ళందరినీ పంపించి ఆ విగ్రహాన్ని లేపి తీసుకురండి, మనం మన కోటలో ఒక దగ్గర జాగా చేసి అక్కడ పెట్టిద్దాము అని చెప్పేసి అక్బర్ అన్నాడు అనమాట. అప్పుడు వెంటనే సరే అని చెప్పి సైనికులందరూ కూడా అక్కడికి పోయి కింద విగ్రహాన్ని చూసి సరే లేవడదామని అట్లానే అమాంతం చేతులతో లేపుదామని చెప్పేసి అందరు సైనికులు పోయి చెయ్యేస్తే విగ్రహం మునిగిపోవడం మొదలైందట. ఆ మునిగిపోయిన విగ్రహమే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న హనుమంతుడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో వర్షాలు బాగా పడతాయో అప్పుడు యమునా నది యొక్క
వాటర్ లెవెల్ పెరిగి అప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే మనం నడుస్తున్న జాగ నుంచి 8 అడుగుల లోతులుందో ఆ విగ్రహం అంతా సంపూర్ణంగా మునిగిపోతుందంట. అప్పుడు ఆ కొన్ని రోజులు ఈ మొత్తం గుడిని కూడా బంద్ పెడతారంట. ఆయన ఇష్టంగానే ఆయన అక్కడ పడ్డట్టుగా ఇక్కడ జనాలందరూ కూడా ఈయనని బడే హనుమాన్గా కొలిచేలాగా ఈరోజు ఈ కలియుగంలో కూడా ఆయనకి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలను సమర్పిస్తూ ఉంటారు. ఇగో ఈ విధంగా ఇక్కడ ఆయనకి ఆ స్వామికి నైవేద్యంగా బేసన్ లడ్డూలు కానీ లేకపోతే సున్నుండలు కానీ లేకపోతే కొబ్బరి లడ్డూలు కానీ ఇవన్నీ కూడా ఆయనకి సమర్పిస్తూ ఉంటారు. మనం కూడా ఆ స్వామిని చూసి మొక్కుకుందాము. అంజని తనయ శ్రీ హనుమాన్ అతులిత గుణగణ జై హనుమాన్ అనిల పుత్రక శ్రీ హనుమాన్ అమిత పరాక్రమ జై హనుమాన్ శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై 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 శ్రీ హనుమాన్ శ్రీరామ భక్త శ్రీ హనుమాన్ శ్రీ ఆంజనేయ జై హనుమాన్. చూసినరా ఆ ఆంజనేయ స్వామినికి ప్రతిరోజు ఈ సమయానికి మొత్తం కూడా క్లీన్ చేసి స్నానం చేయించి తర్వాత అలంకరణ చేసి తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది అంట ప్రతిరోజు ఈ సమయంలో. ఆ భారీ విగ్రహానికి పక్కన ఇంకొక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఆ హనుమంతుడి యొక్క మానసపుత్రుడు అని అంటున్నారు అనమాట. సో ఆ రెండు కూడా స్వయంభూగా ఇక్కడ అంటే ఒకటేమో వింధ్య పర్వతాల నుంచి వచ్చి ఇక్కడ మునిగినట్టయితే ఇంకొకటి స్వయంభూగా స్వామి పక్కన వెలిసింది. మొత్తం మీద మీరు ప్రయాగ వచ్చినప్పుడు త్రివేణి దర్శనం తర్వాత త్రివేణిలో స్నానం ఆచరించిన తర్వాత తిరగాల్సిన గుళ్ళల్లో ఇది ఒక చాలా అద్భుతమైన గుడి. తప్పకుండా హనుమంతుడిని ఇక్కడికి వచ్చి మీరు మొక్కొని పొండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీకోసం వచ్చింది కాశీకి. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.